హైదరాబాద్లోని కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కూకట్పల్లిలోని నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రకాష్ నగర్ వాసులు హైడ్రా సిబ్బందిని అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో హైడ్రా సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. ఫెన్సింగ్ వేసిరు, మేము ఇల్లు కట్టుకున్నాక వాటిని పేదోళ్ళ దళితులు తీసుకొచ్చి ఇప్పుడు మేము ఖాళీ చేయరు, మేము గూల కొట్టేస్తామంటే మేము ఏడు ఉండాలి, రోడ్ల మీద వండుకొని తినాలి, నా పిల్లల్ని పెట్టుకొని కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సీలు అన్ని కట్టినాం. అప్పుడు పర్మిషన్ ఇస్తేనే కదా మేము కట్టుకున్నది. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము కాల్ చేయండి, మేము గూల కొట్టేస్తాము అంటే మేము ఏడు ఉండాలి, మా పిల్లల్ని పెట్టుకొని మేము ఎక్కడ చేయాలి? డోర్ నంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి మాయి కరెంట్ బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సీలు అన్ని ఉన్నాయి. ఎట్లా గూల కొడతారు, ఎట్లా చేస్తారు? దళితుల మీద ఇట్లనే పడేది. ఫెన్సింగ్ వేసిరు, మేము ఇల్లు కట్టుకున్నాక వాటిని పేదోళ్ళ FTA ల్యాండ్ అని తీసుకుంటాం అంటారు. మరి ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసిరు? మళ్ళీ నల్ల బిల్లు ఎట్లా వేస్తారు, ట్యాక్స్ ఎలా వేస్తారు, కరెంట్ బిల్ ఎలా వేస్తారు? అప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకొస్తుందా FTA-లని? ఇది FTA-లో ఏదో మాకు తెలియదని, మాకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది. మేము ఇక్కడ ఈ జాగాలోనే ఉంటాం. ఇది తీసేస్తామంటే మేము ఒప్పుకోం. మా పిల్ల జల్లు అందరం కలిసి ఇక్కడ పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటాం. రోజు వచ్చి కాల్ చేయండి అన్నారు. ఎమ్మటే నైట్ మేము కాల్ చేసి సామాన్లు అన్ని బయట పెట్టుకున్నాం. రోడ్డు మీద వండుకున్నాం. రోడ్డు మీద ఒక రోజు ఉపాసం ఉన్నాం అందరం. మేము వాళ్ళందరూ చూసిరు కూడా. మేము అన్ని చాడదాం. మరి ఈ వయసు చెప్పండి మీరే. ఉన్నదాన్ని కూల్చేస్తా అంటే మేము ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఏడు ఉండాలి, రోడ్ల మీద ఉండాలా? సీఎం గారికి అని, కమిషనర్ గారికి శరం ఏం లేదా, తెలివి లేదా? పేదోళ్ళ మీద ఎట్లా పడాలి, ఎట్లా చేయాలనేది తెలియదా? చూపించి గుల కొట్టుకోండి సార్, వద్దంటలేం మేము. వేరే దారి చూపించి గుల కొట్టుకోండి. ఇప్పుడు వేరే దారి లేకుండా పిల్లలను వాళ్ళందరినీ వదిలేసి ఆడపిల్లలు మేము ఆడలం ఏడ వండుకోవాలనుకుంటున్నాడు. అనిపించుకోవద్దు, గెలిచినప్పుడు అనిపించుకోవద్దు. గుల కొడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మ్యాప్ ప్రకారం కాకుండా వేరే విధంగా గుల కొడితే ఫస్ట్ ఇక్కడ నుండి రమ్మనండి. ఏంది పరిస్థితి? దళితుల మీదకి పోము, దళితుల జోలికి పోము అని రంగనాథ్ పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆయన చేసేది ఒకటి, ఆయన ఏసీ ఆఫీస్ లో కూర్చుంటాడు. చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి. అండర్ గ్రౌండ్ కి వస్తే తెలుస్తుంది ఆయన కూడా ఎంతమంది జీవితాలు రోడ్ల మీద పడేస్తుండ అనేది. ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి చేసేది అభివృద్ధి? దళితులని ఇదేనా చేసేది? దళితుల జోలికి పోమని పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా. నేను దళితులని పాడమోయంగానే అయిపోదు కదా. మొన్న ఆయన చచ్చిపోతే ఆయన చచ్చిపోతే పాడబట్టుకొని వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. మోత్కుపల్లి నరసింహ ఏమంటాడు? మా దళితులది పాడమోసినావు, నువ్వు దళితులు అని అనుకుంటావు. అందరిసి చచ్చిపోతే దళితులని ఒకని పాడమోయంగానే ఆయనకి ₹1 ఇవ్వగానే ఆయనకి బిల్డింగ్ కట్టించుకోగానే అయిపోయిందా? మా జీవితాలంతా ఏం కావాలి? రోడ్ల పాలు కావాలనా? ఏందన్నా అడిగేటోళ్ళు లేడా? ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేస్తుండనా? పెద్దోళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు లేదా? ఆయనది లేదా? ఎంతమంది లేరు? నా ఇమ్మడండి, ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తా. నేను చూపిస్తా ఎంతమంది మంత్రులు ఉన్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. నా ఇమ్మడండి, మీరు రండి, వాళ్ళని రమ్మనండి. తీసుకపోతా, నేను తీసుకపోతా.